ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6,87,000 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లెత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు. ప్రజలు ఎవరూ నది దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరూ నదిలోకి దిగొద్దని అధికారులు సూచించారు. గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతోటి ప్రకాశం బ్యారేజ్కి గత వారం రోజులుగా వరద కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి వరద తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పాలి. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను సైతం ఇరిగేషన్ అధికారులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క విజయవాడ దసరా ఉత్సవాల నేపథ్యంలో కూడా అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడైతే భక్తులు జలస్థానాలు చేస్తారో అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎవరూ కూడా నది దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి. భారీగా వరద చేరడంతో దాదాపు 70 గేట్లు కూడా పూర్తి స్థాయిలో పైకెత్తి వాటర్ అంతా కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే మనకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనిపిస్తుందనే చెప్పాలి. ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతోటి నిన్న ఉదయానికి 5 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే నిన్న సాయంత్రానికి 6.5 లక్షల క్యూసెక్లకి పెరిగింది. ఈ రోజు అది 7 లక్షలు దాటే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండంచెల భద్రతని అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు కూడా పెద్ద స్థాయిలో దసరా ఉత్సవాల నేపథ్యంలో భక్తులు పెద్ద స్థాయిలో ఇక్కడికి రావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పాలి. ప్రకాశం బ్యారేజ్కి వరద పెరగడంతో చుట్టుపక్కల ఉండే లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపించింది. అనేక గ్రామాలు రాకపోకలు బంద్ అయిన పరిస్థితి కూడా కనిపించింది. అన్నిగామ ప్రాంతంలో కొన్ని గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు బంద్ అయిన పరిస్థితి. ఇటు దిగువ ప్రాంతం ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలో ఉన్న అవనిగడ్డ ప్రాంతాల్లో అనేక గ్రామాలు నీట మునిగిన పరిస్థితి, పంట పొలాలు నీట మునిగిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా అధికారులంతా మాత్రం ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి పెరగడంతో పూర్తిగా అప్రమత్తం అయ్యారు. గజ ఈతగాళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ప్రకాశం బ్యారేజ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కావడంతో పెద్ద స్థాయిలో భక్తులు వస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో ఎక్కువ మంది కృష్ణానదిలో స్నానాలు ఆచరించిన తర్వాత మాత్రమే అమ్మవారి దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం భక్తులు కూడా జల్లు స్నానాలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఏ విధంగా పోటెత్తుందో మనకు కనిపిస్తుంది. దాదాపు 6,87,236 క్యూసెక్లు వాటర్ ప్రస్తుతానికి ఇన్ఫ్లో అవుట్ఫ్లోగా ఉందంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది అంటే ప్రతి గంటకి కూడా ప్రకాశం బ్యారేజ్ ద్వారా వరద ఉధృతి పెరుగుతుందనే చెప్పాలి. వరద పెరుగుతున్న నేపథ్యంలో కిందే ఏదైతే పరివాహక ప్రాంతాలు ఉన్నాయో కృష్ణానదికి సంబంధించి ఆ పరివాహక ప్రాంతాల్లో కూడా పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క కట్టలేరు గాని, వైరా గాని, మున్నేరు గాని అవి కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారనే చెప్పాలి. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి.